ఇప్పుడు నాకు ఒక సౌండ్ వినిపించింది, అదేదో వింతగా ఉండే. సో అది ఏంటో చూద్దాం. కొంచెం భయంగా ఉంది, కొండలకి ఆయాసం వస్తుంది. Thank you all. Thank you so much for supporting and making it 1K family. Hello, welcome back to my channel Srikanth Adventures. Today, yes, we are planning for one more camping and cooking video. So we are on the way to our new spot, and let me show you. So we are on the way. So I'm with my uncle. And with my brother, elder brother Ravi. Hi. చాలామంది సబ్స్క్రైబర్స్ మనం రిక్వెస్ట్ చేశారు తెలుగులో మాట్లాడమని చెప్పి. సో ఈ ఎపిసోడ్ మొత్తం మేము తెలుగులో మాట్లాడడం ప్లాన్ చేస్తున్నాం. సో ఇది మన మాసైపేటే కానీ కొత్త స్పాట్. సో మేమంతా క్యాంపింగ్ స్టఫ్ అంతా తెచ్చుకున్నాం మేము. సో అట్ ద సేమ్ టైం కుకింగ్కి కూడా ఈసారి బిర్యానీ ప్లాన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 1K సబ్స్క్రైబర్స్. సో వీఆర్ సెలబ్రేటింగ్ ఇట్. ఇప్పుడు చెరువు స్పాట్ చూపిస్తాను. సో ఇదంతా స్పాట్, ఇదంతా మన చెరువు. ఈసారి అంటే ఒక 3 months బ్యాక్ వచ్చినప్పుడు వాటర్ లెవెల్ చాలా తక్కువ ఉండే. మొన్న పడ్డ వర్షాల వల్ల వాటర్ లెవెల్ లీక్ వచ్చింది. సో లాస్ట్ టైం చూస్తే అక్కడ చిన్న చిన్న కనిపిస్తున్నాయి కొమ్మలు, అక్కడ ఉండే మా స్పాట్, ఫిషింగ్ స్పాట్. వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఈ దాకా వచ్చింది. సో ఇప్పుడు ఫస్ట్ నేను ఒక మన టెంట్ సెటప్ చేస్తాను. గ్రీనరీ ఇక్కడ బాగుంది, చెరువుకి ముందు ఉంది కాబట్టి. నెక్స్ట్ తర్వాత విల్ ప్రొసీడ్. సూపర్, టెంట్ సెటప్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఫిషింగ్ స్టార్ట్ చేస్తాం మేము. సో ఫిషింగ్ రాడ్స్ ఉన్నాయి. ఈరోజు అంతా గుచ్చగల్ ఫిషింగ్ అనుకుంటున్నా. సో ఇక్కడ నుంచి వ్యూ బాగుంది, చూపిస్తా. టెంట్ ఇంకా దీనికి ముందే చెరువు ఉంది. సో ఇక్కడ ఫిషింగ్ రాడ్స్ అన్నీ సెటప్ చేస్తాం. సెటప్ చేసినాక దెన్ ఐ స్టార్ట్ కుకింగ్. సో దూరం నుంచి మన టెంట్ ఎట్లుందో చూపిస్తా. ఇది మన టెంట్ ట్రీ.
ఈరోజు మొత్తం 1 2 3 4 బాటిల్స్ అండ్ 4 ఫిషింగ్ రాడ్స్. సో సేమ్ మన ఇది వచ్చేసి లుకానా రీల్ అండ్ ఫైబర్ గ్లాస్ ఫిషింగ్ రాడ్. ఇంకా ఇక్కడ 2 ఉన్నాయి ఫిషింగ్ రాడ్స్. ఇది వచ్చేసి మన సేమ్ యోలో స్నైపర్ బ్రాండ్. ఇంకా అదొకటి లోకల్ బ్రాండ్, అది అంత బ్రాండెడ్ కాదు, జస్ట్ ఇనిషియల్లీ కొనాలని చెప్పి కొన్నా అంటే. సో 1 2 3 ఫిషింగ్ రాడ్స్ ఏమో ఫైబర్ గ్లాస్ ఉన్నాయి. ఇది 7 feet, ఇది 6 feet, అది 5 feet, ఇది 8 feet. ఇది 8 feet రాడ్. అన్నిటికీ ఇండికేషన్ బెల్స్ పెట్టినా. కానీ ఈరోజు విండ్ చాలా ఎక్కువ ఉంది. ఇగో మనం ఊగిపోతాం అనిపిస్తుంది, అంత గాలి వస్తుంది. కానీ చూడాలి మరి, కొంచెం సేపు అయితే గాలి తగ్గితే బాగుంటుంది. వెదర్ బాగుంది, చల్లగా. వ్యూ ఎందుకు చేయవచ్చు మీరు ఇక్కడైతే చూసినంత సేమ్ అంతే. ఇదంతా ఫారెస్ట్ ఏరియా, ఇదంతా వైల్డ్ యానిమల్స్ నాట్ షూర్, కానీ పికాక్స్, ర్యాబిట్స్ అవైతే చాలా ఉన్నాయి ఇక్కడ. మాకు ముంగీసలు కూడా కనిపించినాయి. అవి చాలా ఫెరోషియస్గా ఉండే, చాలా కోపంగా ఉండే. మన మాస్టర్ షెఫ్ మిస్టర్ ప్రవీణ్. సో ఇప్పుడు సోఫార్ మటన్ మ్యారినేట్ చేయడం అయిపోయింది. ఓన్లీ వెజిటేబుల్స్ చాప్ చేయాలి, ఇంకా బిర్యానీ ప్రాసెస్ ఉంటుంది. చిన్న కుట్టి ఫస్ట్ ఫిష్. Second fish. So far coming to biryani, మీట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు బాస్మతి రైస్ కుక్ కావాలి. ఇంకా ఇక్కడ గాలి ఎక్కువ ఉంది కాబట్టి యోగా మ్యాట్ పట్టుకోవాల్సి వచ్చింది. రైస్ ఒక 10-20% కుక్ అయింది. ఇంకా మీట్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. రైస్ అవ్వగానే 2 కలిపేయడమే. ఫిషింగ్ అయితే కొంచెం స్లోగా నడుస్తుంది మార్నింగ్ నుంచి, గాలి చాలా ఎక్కువ ఉంది. ఇవి వర్షం పడుతుంది అనుకున్నాం కానీ ఇంకా పడలే. సోఫార్ పట్టిన చేపల్లో ఇది కొంచెం పెద్దది. ఇంకా ఇది మంచి స్పాట్, ఇప్పుడే వచ్చినాం ఈ స్పాట్కి. ఇంకొకటి కూడా అడ్డు. ఇది సెకండ్ ఫిష్. సెకండ్ ఫిష్ బ్యాక్ టు బ్యాక్ పడ్డాయి. ఇంతసేపు ఫిషింగ్ చేస్తూ ఉన్నా. ఫిషింగ్ చేస్తూ ఉంటే నాకు ఇక్కడ ఫారెస్ట్లో ఒక సౌండ్ వినిపించింది. అదేదో వింతగా ఉండే, నాకు తెలియదు ఏం సౌండ్ ఏంటో, కొత్తగా ఉండే. సో అంటే ఫారెస్ట్కి రావడం ఇట్లా కొత్త కదా మనకి. సో అది ఏంటో చూద్దాం. నేను కూడా వెళ్తున్నా, కొంచెం భయంగా ఉంది. వైల్డ్ యానిమల్స్ ఏమైనా ఉంటుండొచ్చు, జస్ట్ రిస్క్ తీసుకుంటున్నా. చలో. బర్డ్స్ అయితే కామన్ సౌండ్, బర్డ్ సౌండ్ రావడం.
కానీ ఏదో వింత బర్డ్స్ వింత యానిమల్ ఏంటో తెలియదు. సౌండ్ కొంచెం కొత్తగా ఉండే. ఇక్కడ ఏంటో చూద్దాం. ఇవన్నీ బర్డ్స్ నార్మలే, యానిమల్ సౌండ్ యానిమల్ ఏంటో తెలియదు. సౌండ్ మాత్రం ఎక్కువ వచ్చింది. అదే చూద్దాం. కొండలకి అంటే ఆయాసం వస్తుంది. ఇప్పటికే చాలా దూరం వచ్చేసినాం. కొంచెం భయంగా ఉంది వైల్డ్ యానిమల్స్ ఏమున్నాయని. సౌండ్స్ ఆగిపోయినాయి. మేబీ మేము నా సౌండ్కి అనుకుంటా, ఏమీ లేదు. ఎవరికైనా ప్రాణభయం ఉంటుంది కదా, నాకు కూడా. కానీ ఏదో రిస్క్ చేద్దాం అనిపిస్తుంది. చూద్దాం. వ్యూ చూపిస్తా. ఎక్కడికి వెళ్తున్నాయి ఏంటో నాకు కూడా తెలీదు. సౌండ్స్ అయితే వినిపించినాయి. సౌండ్స్ ఆగిపోయినాయి. మేబీ నేను వస్తున్నందుకు నా సౌండ్కి ఏంటో తెలీదు. ఈ కొండ ఇంకా పైకి పోతూనే ఉంది. సోఫార్ ఇంకా చాలా హైట్, చాలా దూరం వచ్చేసాం ఫారెస్ట్లోకి. అదేంటో మరి యానిమల్ సౌండ్ చేయడం ఆపేసింది. నేనైతే ఫస్ట్ టైం ఆ సౌండ్ వినడం. కొంచెం ఛార్జింగ్ కూడా తక్కువ ఉంది. కానీ బర్డ్ చూడండి, ఎల్లో కలర్, కొంచెం స్పారో లాగా ఉంది. ఇక్కడ ఏమైనా ఉండొచ్చు, ఏదైనా ఊరికి రావచ్చు నా దగ్గరికి. ఏంటో రిస్క్ చేస్తున్నా. మొత్తం ఫారెస్టే ఉంది ఇక్కడ. స్నేక్స్ ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు ఇక్కడ. చూడండి మీరు, ఇది ఎట్లుంది ఫారెస్ట్ అంతా. ఇక్కడ ఇది చూడండి. నేను ఇట్లా రావడం ఫస్ట్ టైం ఫారెస్ట్లోకి. ఓన్లీ అది ఆ బర్డ్ యానిమల్ సౌండ్ వినిపించింది, కనిపించలేదు. కానీ ఒక మంచి వ్యూ అయితే మనకి వచ్చింది ఇక్కడ నుంచి. నేను మీకు చూపిస్తా ఇక్కడ నుండి. ఇక మీరు చూడొచ్చు, ఇక్కడ నుంచి వ్యూ చూడండి. మీకు కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఇంకొంచెం కిందికి వెళ్తా. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. కొండ మీదకి వచ్చేసాం కదా ఆల్మోస్ట్. చాలా కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ కూడా కావాలి మనకి, కొండ ఎక్కాలి దిగాలంటే. ఇంకేమన్నా ప్రాణమంతా కొట్టుకుంటుంది ఫిషింగ్. ఎందుకంటే చేపలు ఇప్పుడే పడడం స్టార్ట్ అయినాయి. సో మళ్ళీ మనం అక్కడికి వెళ్ళాలి. అదేంటో చూద్దాం. అయితే ఇక్కడ స్నేక్స్ ఏంటో నాకు కంగారు ఉంది కొంచెం. వెళ్ళిపోదాం. ఆల్మోస్ట్ వచ్చేసిన. కొంచెం వ్యూ మళ్ళీ చూపిస్తా. ఇక్కడ చూడండి ఫారెస్ట్. ఇక్కడ వ్యూ చూడండి. ఇది మీరు ఇక్కడికి ఫిషింగ్ కోసమే రావాలని ఏం లేదు. ఇక్కడ నేచర్ ఎంజాయ్ చేయడానికి, వ్యూ ఎంజాయ్ చేయడానికి రావచ్చు. జనాలు చేపలు పడుతూనే ఉన్నారు. మార్నింగ్ నుంచి మేము క్యాంపింగ్ టెంట్ వేసుకున్నాం. కానీ ఫిషింగ్ అంత మంచి స్పాట్ కాదు, ఎందుకంటే మేము లేట్ వచ్చాం కాబట్టి. బెస్ట్ 2 స్పాట్స్ ఆక్యుపై అయిపోయినాయి. సో స్టిల్ మేము ట్రై చేస్తున్నాం ఇంకా ఫిషింగ్ కోసం. చూద్దాం. బిర్యానీ రెడీ, యమ్మీ బిర్యానీ.
ఇప్పుడు దాన్ని సర్వ్ చేసుకుని అందరం టేస్ట్ చేయబోతున్నాం. ఫుల్ టు ఎక్సైటెడ్. టోటల్ 1 2 3 4 5 పీపుల్. మై డాడ్, బ్రదర్, కజన్, younger brother and me. డాడీ మెల్లగా డాడీ దీనికి రాదా ఒక్కొక్కరికి ఇట్లా ఇప్పుడు లంచ్ అయిపోయింది, రిలాక్స్ అయినాం, కొంచెం సేపు పడుకుని లేస్తాం. చాలా గాలి వస్తుంది, ఎంజాయ్ చేస్తాం. లైట్గా ఆకలి కూడా అవుతుంది మళ్ళీ. ఇప్పుడు మేము ఫిష్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాం. సో అది ఎట్లా చేస్తామో చూపిస్తాము. ఓకే, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. కొంచెం టేస్ట్ చేద్దాం ఎట్లుందో. నైస్. ఇది నాన్ స్టిక్కీ ప్యాన్ కాదు, సో అందుకే కొంచెం ఇట్లా స్టిక్కీ అయిపోయింది అంతా. మరొకసారి టేస్ట్ చేద్దాం. సూపర్. ఫిష్ ఫ్రై సూపర్ వచ్చింది, టేస్ట్ చాలా బాగుండే. ఇప్పుడు ఇంకా ఫిషింగ్ అయితే అంత ఓకే అయింది. లాస్ట్ వీక్ అంటే మేము క్యాంపింగ్ స్పాట్ కోసం చూస్తుండే కాబట్టి ఫిషెస్ అంత పడలే. లాస్ట్ వీక్ మంచి సైజ్ పడినాయి. ఈ వీక్ ఓకే, హాఫ్ కేజీ ఫిషెస్ 5-6 పడ్డాయి. సో ఫిషింగ్ వాజ్ ఓకే కానీ బిర్యానీ సూపర్ అయింది. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 1K ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ యూ హవ్ బీన్ గివింగ్ అస్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మేము ఇంకా వీడియోస్ ఇంకా బెస్ట్ కాన్సెప్ట్స్తో వస్తుంటాం ఇంకా ఫ్యూచర్లో. Thank you for all the support you have been giving us. Thank you so much. Bye. Border, border,